నారా లోకేష్ మరో బాంబు పేల్చారు. పార్టీలో కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చారు. అదే ఫాలో అవ్వాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు సిద్ధపడ్డారు. వరుసగా 3 సార్లు ఆ బాధ్యతలు నిర్వర్తించడంతో తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది పార్టీ సీనియర్లపై ప్రభావం చూపుతుంది. వారు తామంతట తాము పదవులు వదులుకోవాలని సూచించినట్లు అయింది. తెలుగుదేశం పార్టీలోని అన్ని విభాగాల్లో సీనియర్లు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో చాలా మంది సీనియర్లు పక్కకు తప్పుకున్నారు. వారి వారసులను తెరపైకి తెచ్చారు. అయితే ఇదే మంచి సమయం అని భావించి పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించారు చంద్రబాబు. దాదాపు అన్ని విభాగాల్లో కార్యవర్గాల్లో మార్పు ఉండాలని భావిస్తున్నారు. సీనియర్లతో పాటు జూనియర్లకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న లోకేష్ తన పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అంతటా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే టీడీపీ పొలిట్ బ్యూరోలో ప్రధానంగా దానిపై చర్చించారు. మరోవైపు వరుసగా 3 సార్లు ఒక పదవిలో ఉంటే దాన్ని వదులుకోవాల్సిందేనని సంకేతాలు ఇవ్వనున్నారు. దాదాపు పార్టీలోని అన్ని కార్యవర్గాలను రద్దు చేసి కొత్తగా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా జూనియర్లకు కార్యవర్గాల్లో ప్రాతినిధ్యం పెంచాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ 1 కోటి సభ్యత్వాల నమోదు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు కార్యవర్గాలను బలోపేతం చేయడం ద్వారా పార్టీని మరింత పటిష్ట స్థితిలో పెట్టాలనేది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. పొలిట్ బ్యూరోలో దాదాపు సీనియర్లు ఎక్కువగా ఉన్నారు. 7 పదులు దాటిన వారు ఉన్నారు. అయితే తాజాగా లోకేష్ ప్రకటన చూస్తుంటే వీరందరిపై వేటు తప్పదని తెలుస్తోంది. అయితే లోకేష్ ప్రకటన చూస్తుంటే బాబు సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేసి అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని టాక్ నడుస్తుంది. అయితే టీడీపీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబు తప్పుకొని లోకేష్ కు అప్పగిస్తారని మరో ప్రచారం. అందులో భాగంగానే లోకేష్ తాజా ప్రతిపాదన చేసినట్లు తెలుస్తుంది. కొద్ది సంవత్సరాల కిందట లోకేష్ ను జాతీయ కార్యదర్శిగా నియమించింది. ఆయనతో పాటు మరో యువనేత కింజరపు రామ్మోహన్ నాయుడు సైతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన సైతం ఆ పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. అందుకే పార్టీ పదవులకు సైతం విపరీతమైన పోటీ నెలకొంది. ఎక్కువ చోట్ల యువ నాయకత్వం ఉంది. వారందరినీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకునే అవకాశాలు సైతం ఉన్నాయి. ఇంకోవైపు పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకే లోకేష్ టీంకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. పార్టీలో పొలిట్ బ్యూరో అనేది అత్యున్నత కేంద్రం. దానికి నిర్ణయాధికారాలు ఎక్కువ. అటువంటి విభాగంలోకి యువ నేతలను పంపించాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పొలిట్ బ్యూరోలోకి జూనియర్లను పంపించాలని గట్టి నిర్ణయంతో ఉన్నారు. మరి ఎవరెవరికి అవకాశం దక్కుతుందో, ఎవరెవరికి దెబ్బ పడుతుందో చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.